ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్ ఊతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. ఆ వాసుదేవునికి, ఆ వ్యాసునికి కూడా ప్రణామాలు సమర్పించుకుంటూ మనం శ్రీమద్భాగవతంలో షష్ఠ స్కందంలో అజామిలోపాఖ్యానం అనే దాంట్లో ఉన్నాం. అజామిలుడు అనేవాడు అనేకమైన పాపాలు చేశాడు. ఒక వేశ్యాస్త్రీతో ఉండేవాడు. ఆవిడ ద్వారా 10 మంది సంతానాన్ని కన్నాడు. ధర్మాలన్నీ వదిలేశాడు, వర్ణాశ్రమ ధర్మాలను వదిలేశాడు. చివరికి దొంగతనం చేసి పిల్లల్ని పెంచేవాడు. ఇతరులు హింసించి ధనాన్ని సంపాదించేవాడు. ఆ ధనంతో ఆమె యొక్క జీవనాన్ని సాగుతూ ఉంటే అతని యొక్క దశమపుత్రుడికి నారాయణుడు అనే పేరుని పెట్టాడు. ఆ నారాయణుడు చిన్నపిల్లవాడు. వాడి యందు ప్రేమ అస్తమానం వాడితోనే ఉంటూ తిరుగుతూ ఆఖరి కుమారుడు అన్నమాట. ఆయన వార్ధక్యం తన యొక్క ప్రాణాన్ని త్యజించే సమయంలో నారాయణ 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 అని తన పుత్రవాత్సల్యం చేత పుత్రుణ్ణి చాలాసార్లు పిలవడం ద్వారా వీడి చేసిన పాపాలకేమో యమలోక నుంచి యమదూతలు వచ్చారు. వీడి నారాయణ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల అంత్య సమయంలో విష్ణుదూతలు వచ్చారు. మనకి పూర్వకాలం చెబుతూ ఉండేవారు. ఒకడు బాగా హాస్పిటల్లో ఉన్నాడనమాట. ఇంకా డాక్టర్ గారు అన్నారు, టైం అయిపోయింది, వీడు లాభం లేదు, ఇంకెంతో ఏవో 2-3 నిమిషాలు బతుకుతాడేమో అన్నారు. గబగబా అందరూ కూడా పాపం అతన్ని లాస్ట్ సమయం కదా, అంత్య సమయంలో భగవంతుడి నామం ఉచ్చరించమని చెప్తున్నారు. అతనికి అర్థం అవ్వట్లేదు. చివరికి ఏం చేయాలో తెలియక అక్కడ ఏదో పీచ్ ఏదో ఉంటే అదే ఆ పీచ్ పట్టుకొచ్చి ఇలా చూపించారు. నారాయణ అంటాడేమోనని వాడు అనలేదు. అది పీచు అని ప్రాణాన్ని వదిలిపెట్టాడు అన్నారు. అర్థమైందా? అంటే పోనీ అంత్య సమయంలో అయినా భగవంతుడి నామం ఉచ్చరిస్తాడేమోనని ఈ నారని తీసుకెడితే నారాయణం మానేసి పీచు అన్నాడు వాడు. అంతే చెప్పలేమండి. భగవంతుడితో అంచేతనే అనుసంధానం ఉండాలి. రోజు మనం భగవంతుడితో సరసంధానం ఉన్నప్పుడు మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవట. ఈ అజామిలుడు అంత్య సమయంలో ఇలా అన్నాడు. అనేప్పుడు విష్ణుదూతలు వచ్చి, అబ్బాబ్బే వీడు మేము తీసుకెళ్ళాలి విష్ణులోకం అన్నారు. అప్పుడు యమదూతలు వాళ్ళు అడిగారు, ఏంటయ్యా యమదూతలు మీరు ఏమిటి ఏ రూల్స్ ప్రకారం మీరు తీసుకెడతారని అడిగారు. అడిగితే అప్పుడు యమదూతలు చెప్తున్నారు, ఈ జీవుడు తన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు లేకపోతే ఏ పనులు చేస్తాడో మనం ఎవరూ చూడలేదు అనుకుంటూ ఉంటాం. 4 గోళ్ల మధ్యలో కూర్చుని ఆ నోట్లు చింపేసి వాడు డబ్బులు ఇచ్చిన అబద్ధాలు ఆడేసిస్తూ ఉంటారు. చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మనకి ఎవరయ్యా అంటే సాక్షులు సూర్యభగవానుడు ఒకడు సాక్షట, 2వది అగ్ని, 3 ఆకాశం, 4 గాలి, ఇంద్రియాలు, చంద్రుడు, సంధ్య, పగలు రాత్రి, దిక్కులు, జలం, భూమి, కాలం, ధర్మం అనేవి సాక్షులట. ఇవి సాక్ష్యం చెప్పేస్తాయండి మనం ఏం చేసినా. ఇప్పుడు ఎవరు మన కోర్టులో లాగా ఏదో చూసా నీ కంటితో చూసావా అని అడుగుతారు. ఇంకక్కర్లేదు వీళ్ళకి. ఈ 40 వీళ్ళు మనం చేసినటువంటి పనులకి సాక్షులు ఎవరయ్యా అంటే వీరేట. మానవులు చేసేటువంటి అధర్మాలు వీళ్ళ ద్వారా తెలిసిపోతుంది అన్నారు. అప్పుడు వారు
శిక్షించడానికి తగినటువంటి వారయ్యా అని యమభటులు చెప్పారు. అయితే మానవుడు ధర్మం చేస్తే ధర్మలోకానికి కడతాడు, పాపం చేస్తే పాపలోకానికి కడతాడు. ఇప్పుడున్న పొజిషన్ చూసి మనం చెప్పేయచ్చు, వాడు చాలా దరిద్రాన్ని అనుభవిస్తారు, ఈ కష్టాలు అనుభవిస్తున్నాడు అనుకోండి, ఓహో వీడి కిందటి జన్మలో చాలా పాపాలు చేశాడు అని చెప్పచ్చట. ఈ జన్మలో చాలా ఐశ్వర్యవంతుడై సుఖ సంతోషాలతో ఉన్నాడు అంటే పూర్వ జన్మలో వీడు మహాపుణ్యం చేశాడు. ఇప్పుడు ఎవ్వడికి విధపట్టలేదు అంటే ఓహో రాబోయే జన్మ కూడా మనకు అర్థమైపోతుంది. మళ్ళీ వీడు దరిద్రుడిగానో ఏమీ లేనివాడుగానో పుడతాడు. అంటే రాబోయే జన్మ, గత జన్మ, ఈ జన్మ కూడా మనకు అర్థమవుతాయి వాడు చేసేటువంటి కర్మలను బట్టి అని. అంచేత భూత భవిష్యత్తులు ఊహించవచ్చు అన్నారు. మనసైవ పురే దేవ పూర్వరూపం వివస్యతి అనుమీమాంసతే పూర్వం మనసా భగవానజ వర్తమానో అన్యయో కాలో గుణాభిజ్ఞాపకో యథా ఏవం జన్మాన్యయోర్యేతత్ ధర్మాధర్మ నిదర్శనం. మనం చేసినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ శుభ్రంగా సంపదలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాడికి పూర్వజన్మలో పుణ్యం చేశాడు. ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, పూర్వజన్మలో వీడు పుణ్యం చేశాడు. ఇప్పుడు విడాకులు వచ్చాయి, వాడో దేశం వీడో దేశంలో ఉన్నాడు, సుఖం లేదు, ప్రాణం లేదు, అన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నాడు. పూర్వజన్మలో చేసిన పాపం తప్పదు, అనుభవించాలి. ఒకటి శుభ్రంగా షుగర్ వస్తుంది, పండు తినడానికి ఉండదు, వీడి కింద జన్మలో ఎవడికి పండు ఎట్టలేదేమో అనిపిస్తుంది. ఇలా అనుకోవచ్చట. ఇక్కడ ఒక విషయం ఉందండి, మనుషుడు నిద్రపోయినప్పుడు 90 కళలు వస్తాయి. అప్పుడు ఏదైనా వాడి శరీరం వాడి జ్ఞాపకం ఉంటుందా? వాడి భార్య పిల్లలు ఎవరైనా జ్ఞాపకం వస్తారా? నిద్రలు ఎవరు రారు. అప్పుడు కళ, ఆ కళే నిజం అనుకుంటాడు. కళ పోయి మళ్ళీ లేచిన తర్వాత నా భార్య నా పిల్లలు అంటాడు. అలాగే ఈ జీవుడు కూడా అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతాడయ్యా. అంతేకాదు, ఓ దేవతలారా, ఈ వీడు ఎవరు? ఈ యొక్క అజామిలుడు చాలా పాపాత్ముడయ్యా, గొప్ప శాస్త్రాలు తెలిసినవాడు. అయం హి శృత సంపన్న శీలవృత్త గుణాలయ ధృతవ్రతో మృదుర్ధాంత సత్యవాన్ మంత్ర విచ్ఛుసి. చాలా నిష్ఠాగరిష్ఠుడు, సమస్తమైన వేదాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, బోళ్ళని చదివాడు. కానీ ఏం చేశాడు? అన్నీ వదిలిపెట్టేశాడు. ఓసారి అడవికి వెళ్ళాడు, ఓ వేశాస్త్రిని చూశాడు, దాని లోలుడయ్యాడు. దాంతో మద్యపానం సేవించడం ప్రారంభం చేశాడు. ఈ యొక్క ధర్మాలన్నీ వదిలేశాడు. తండ్రిని పీడించి డబ్బు పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. ఆ తండ్రి దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? వాడికి ఎవరిస్తారు డబ్బు? వ్యసనలోనుడికి డబ్బు ఎవరిస్తారు? ఇవ్వరు. దొంగతనాలు, మనుషుల్ని పీడించడం, కొట్టడం, ఎవరిని ఊరికే ఇస్తారంటే భయపెడితేనే డబ్బులు ఇస్తారు. దొంగతనాలు, అరణ్యంలో వాళ్ళు వెళ్ళే వాళ్ళందరినీ పీడించడం, అంత మహాపాపాలు చేసాడయ్యా బాబు ఈ అజామిలుడు. మరి ఇటువంటి వాడిని మరి మీరు తీసుకెళ్ళిపోతాం ధర్మం అంటున్నారు. ఇదంతా ఓ యమదూతలారా, శ్రీహరి యొక్క నామాన్ని వీడు ఉచ్చరించాడు. అహ్యమ్యకృత నిర్వేశో జన్మకోట్యహంసామపి యద్వజాహార వివసో నామ స్వస్థయనం హరే. యమదూతలారా, ఈ అజామిలుడు బుద్ధిపూర్వకంగా కాకపోయినా మోక్షాన్ని ఇచ్చేటువంటి హరినామాన్ని ఉచ్చరించాడు. ఇతడు 1,000,000 జన్మలు చేసినటువంటి పాపాలన్నీ ఈ హరినామంతో పోయాయి. నారాయణ అనే 4 అక్షరాలు ఉచ్చరిస్తేనే సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగిపోయిందయ్యా. దొంగతనం చేయొచ్చు, మద్యపానం చేయొచ్చు, మిత్రద్రోహి, బ్రాహ్మణ హంతకుడు, గురుపత్రిని గోరిన, ఇంక ఒకటేటి అనేకమైనటువంటి పాపాలు చేశాడు. ఆ పాపాలన్నీ కూడా ప్రక్షాళనమైపోయి భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ ద్వారా వాటి ప్రభావం వల్ల మానవుడి యొక్క బుద్ధి పవిత్రత చెందిందయ్యా. తద్వారా ఈ పరమాత్ముని యొక్క లీలలున్నాయే, విష్ణుమూర్తి యొక్క లీలలు లీలలయ్యా. ఆ భగవంతుడు
మన పాపాల నుండి గట్టెక్కించేవాడు భగవంతుడయ్యా. అథైనం మాపనయత కృతశేషా ఘనిష్కృతం యదసౌ భగవన్నామ మ్రియమాన సమగ్రహీత్. పాపకర్మలు ఎన్ని చేసినా తొలగిపోతాయి, కానీ తొలగిపోతాయి కదని పాపకర్మలు చేయమని కాదయ్యా. తెలిసో తెలియకో చేసాం పాపకర్మలు. ఆ పాపకర్మలన్నీ భగవంతుడి నామం ద్వారా అవన్నీ కూడా తొలుగుతాయి. సాంకేత్యం పరిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేష అఘహరం విదుః. అశేష అఘారం విదుః అని అంటే ఇతరులు ఉద్దేశించి కానీ, వేళాకోళాల చేత కానీ, హేళన చేత కానీ, గొప్పకు కానీ ఎలా ఉచ్చరించిన భగవంతుడి యొక్క నామం, ఆ నామ ప్రభావం చేత, ఆ భగవన్నామాన్ని ఉచ్చరించడం చేత అతని పాపాలన్నీ కూడా తొలగిపోతాయ్యా అన్నారు విష్ణు భక్తులు. సరే, తపస్సు, దానము, జపము మొదలైనటువంటివి ప్రాయశ్చిత్త కర్మలుగా చెప్పారు. మానవులు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలాగా? మహర్షులు చక్కగా ఆలోచించి తపస్సు చేయవయ్యా పాపాలు అనిపోతాయి, దానం చేయవయ్యా, జపం చేయవయ్యా అన్నారు. కానీ ఆ పాపము మలినమైన హృదయం మాత్రం పరిశుద్ధమవుతుంది వాళ్ళకి. ఆ భగవంతుడి యొక్క పాదాలని సేవిస్తే తప్ప ఎంత జపం చేసినా, ఎంత హోమం చేసినా, ఎంత దానం చేసినా వారి మనస్సు అయితే పరిశుద్ధం కాదు. వారి మనస్సు పరిశుద్ధం అవ్వాలి అంటే భగవంతుడి యొక్క పాదములను మనం పట్టుకోవాలి, భగవంతుడిని సేవించాలి, భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించాలయ్యా. యమదూతలారా, తెలియక కానీ తెలిసి కానీ గొప్పకు కానీ ఆ పవిత్రమైన కీర్తి, ఆ భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేత అన్ని పాపాలు అన్నీ నిప్పులో కట్టెలుంటాయే, ఆ కట్టెని కాల్చేస్తుంది నిప్పు, అవేమవుతాయి చివరికి బూడిదైపోతాయి. ఆ బూడిదైపోయినట్లుగా మన యొక్క పాప పంకెలం పటాపటలైపోతాయట. తైస్తాన్యఘాని పూయంతే తపోదాన జపాదిభిః నా ధర్మజం తద్హృదయం తదపి సాంఘ్రి సేవయా అజ్ఞానాత్ అథవా జ్ఞానాత్ ఉత్తమ శ్లోకనామయత్ సంకీర్తితమఘం పుంసో దహేత్ దేధో యథానలః. సంకీర్తితమఘం పుంసో దహేత్ హేధో యథానలః. ఎలా అయితే కర్రల్ని నిప్పు అంటించి ఆ కర్రలు భస్మైపోయి బూడిదైపోతుందో చేసినటువంటి పాపాలన్నీ కూడా అలా అయిపోతాయా. అమృతం యొక్క ప్రభావం, ఒకడు అమృతాన్ని ఇచ్చామండి, ఒకడు మనం అనుకుందాం మామూలుగా ఒక అబ్బాయి ఏదో తాగేశాడు, అది కషాయమో విషమో తాగకూడదు, తాగేసాడు పురుగుల మందు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ అబ్బాయి పురుగుల మందు తాగేసాడు అన్నాం. తెలిసి తాగాడా తెలియక తాగాడా? తెలియకుండా తాగాడు. తెలిసి తాగినా తెలియక తాగిపోయినా ఆ పురుగుల మందే దాని ప్రభావం చూపిస్తుంది కదండి. వెంటనే డాక్టర్ గారు వైద్యం చేస్తారు కదా. అదేవిధంగా ఒకడు అమృతాన్ని తాగాడు, తెలుసో తెలియకో, ఇంకా వాడికి మరణం లేదు కదా. ఆ విధంగా మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే అన్నట్లుగా ఈ విధంగా భగవంతుడి యొక్క నామాన్ని తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపాలన్నీ తొలుగుతాయ్యా అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి శుకుడు చెప్తున్నాడు, ఓ రాజా, శ్రీహర్షి యొక్క పార్షదులు వచ్చారు, భాగవత ధర్మాలని చక్కగా వివరించారు. ఆ అజామిలుడు పాప విముక్తుడైపోయాడు. అప్పటి వరకు భయపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యమభటులు వెళ్ళిపోయారో ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క పార్షదులు అంటే విష్ణు
దూతలు ఉన్నారో ఈ యొక్క అజామిలుడికి భయం తొలగింది. ఓహో, నేను ఏ పుణ్యం చేశానో, ఎన్నో పాపాలు చేశానే, ఈ పాపాలకి ఎన్నో శిక్షలు పొందాలే, ఈ శిక్షలన్నీ పోయాయి. పాపాత్ముడు, నన్ను అందరూ నిందిస్తారు, అమాయకురైనటువంటి నా భార్యను వదిలేసి నేను వేశ్యాస్త్రీతో తిరగడం ఏమిటి, మద్యపానం చేయడం ఏమిటి, నా తల్లిదండ్రులు వృద్ధులు, కళ్ళు కనపడవు, ఏమీ కాప పాపం తప్ప సంపన్నులు, వాళ్ళు సేవించడం మానేసి ఈ అరణ్యంలో ఈ నీచ పని మద్యాన్ని సేవిస్తూ వేశ్యాస్త్రీతో తిరగడం ఏమిటి, ఎంత పాపాలు చేశాను నేను, నాకు భయంకరమైన నరకం అనేది తప్పదనుకున్నాను. కానీ ఆ నరకం యొక్క పాశాల నుండి నన్ను విముక్తి కలిగింది. ఈ జన్మలో నేను మహాపాపి అయినా పూర్వజన్మలో ఏదైనా పుణ్యం చేసేనేమో అని అనుకుంటున్నాడు. మరి పరమ శ్రేయస్కరమైనటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క నారాయణ అనే నామం మాత్రమే. క్వచాహం కితభ పాపో బ్రహ్మగ్నో నిరపత్రపః క్వచ నారాయణ ఇత్యేతత్ భగవన్నామ మంగళం సోహం తథా యతిష్యామి యత చిత్తేంద్రియానిలః యథా న భూయ ఆత్మానం అంధే తమసి మజ్జయే అని చెప్తూ ఇప్పుడు పాపిని, లజ్జాహీనుణ్ణి, బ్రాహ్మణత్వాన్ని మంట కలిపినటువంటి మహా దుర్మార్గుణ్ణి నేనెక్కడ, పరమ శ్రేయస్కరమైనటువంటి ఆ భగవంతుడి యొక్క నారాయణ అనే నామం ఎక్కడ, నా మనస్సును, నా ఇంద్రియాల్ని, ప్రాణాల్ని నియంత్రించడానికి ప్రయత్నం చేశాను, ఏమి చేయలేము. ఇప్పుడు తన యొక్క కంట్రోల్ తప్పిపోవడం అంటాం దీన్ని. ఇంద్రియాలని గ్రహించి నిగ్రహమైన శక్తి ప్రతి ఒక్కడికి ఉండాలి. ఆ శక్తి కోల్పోతే ఏమవుతుంది? పాపమే. వాటి ఫలితమే ఈ బంధం. అయితే ఇటుపైన నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇటుపైన మంచి చేస్తాను అని అనుకున్నాడు పాపం. ఆ పవిత్రత, ఆ భగవంతుడి యొక్క నామ పవిత్రత గురించి మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ పార్షదులు ఉన్నారే, విష్ణు పార్షదులు దర్శనం లభించిన తర్వాత ఇప్పుడు కూడా మనకి అక్కడ పెద్ద మహాపండితులు శృంగేరి వారు వచ్చారు, కంచివారు వచ్చారు, పెద్ద పెద్ద మహా తపోవంతులు వచ్చారు. మామూలు వాళ్ళు తీసేయండి, ఉన్నతమైనటువంటి ఆ దీక్ష వహించినటువంటి వారు తపోవంతుల్ని దర్శించడానికి వెడితే ఏమిటి, మనలో ఉన్న చీడ తొలుగుతుందట. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించడం దేనికి ఇన్ని వేల మంది పెడతారు? మనలో చీడ తొలగడానికి, మనం చేసినటువంటి పాపాలు ఆ స్వామి హరిస్తాడట. అంచేత భగవంతుడి యొక్క దర్శనానికి మనం వెళ్ళాలి. ఉన్నతమైన దేవాలయాలు, ఉన్నతమైన క్షేత్రాలు. ఒకడంటాడు కాశీ పెడుతున్నాం మనం, బాగానే ఉంది, కాశీలో వాడికి అంత భక్తి ఉండదు అంటాడు. ఎందుకుంటుంది? ఇప్పుడు నదిలో కలువ ఉంటుంది, కలువ కింద బురద జలగలు కూడా ఉంటాయి. మనం ఆలోచించుకోవాలి, ఎవరు జలగలు, ఎవరు బురద, ఎక్కడి నుంచో వచ్చినటువంటి తుమ్మిద కలువుల్లో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి వెళ్ళిపోతుందే, వాళ్ళెవరు అనేటువంటి జ్ఞానం పెట్టుకొని మనం భగవత్ పుణ్యక్షేత్రాలను దర్శించాలి. అక్కడ ఉన్న వాళ్ళకి అవసరమే ఉంటుంది. గోదావరి నది పక్కన ఉన్నవాడు రోజు గోదావరిలో ములుగుతాడా? ఏమీ ములగడు. అలాగనే భగవంతుడు మరి ఏమిటయ్యా అంటే అది అంతే చెప్పాలంటే. అంచేత మరి అజామిలుడు ఏమనుకుంటున్నాడయ్యా, ఆ విష్ణు యొక్క సేవకుల్ని చూశాడు. విష్ణు లోకం నుండి వారు వచ్చారు, చతుర్భుజులు, దివ్యమైనటువంటి కాంతితో ఉన్నవాళ్ళు, శోభాయమానంగా తపోవంతులు, సదా విష్ణుమూర్తిని దర్శించేవారు, మహానుభావులు విష్ణులోకం నుంచి వచ్చి వారి దర్శన భాగ్యం ఈ అజామిలుడు పొందిన తర్వాత ఎంతో ఆనందపడిపోయాడట. ఆనందపడిపోయిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు దివ్యమైనటువంటి బంగారమైనటువంటి రథం మీద ఈ అజామిలుడిని కూర్చోబెట్టి
మంచి పట్టు పీతాంబరాలు దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ ఇచ్చి ఇతనికి ఆకాశ మార్గంలో లక్ష్మీపతికి స్థానమైనటువంటి వైకుంఠాన్ని చేరేరు అన్నారు. సజ్జస్వరూపం హిత్వా కళేబరం తీర్తే గంగాయాం దర్శనాదనో సజ్జస్వరూపం జగుర్హే భగవాత్ పార్శ్వవర్తినాం సాకం విహాయ సా విప్రో మహాపురుష కింకరై హైమం విమానమారుహ్య యయౌ యత్ర శ్రియపతి. ఎక్కడైతే లక్ష్మీ నివాస స్థానమైనటువంటి మహావిష్ణువు ఉంటాడో అక్కడికి ఈ అంత్య సమయంలో ఆ యొక్క శ్రీహరి నారాయణ అనే 4 అక్షరములు కలిగినటువంటి మహానామాన్ని ఉచ్చరించడం ద్వారా విష్ణు సాయుధ్యాన్ని పొందేడయ్యా అని పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి నామము యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. సరే, ఇక్కడికి తర్వాత ఏమవుతుందంటే ఈ యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెడతారు. మరి యమధర్మరాజు కదండి పంపేడు వీళ్ళని తీసుకురామని అజామిళుడిని పంపితే యమధర్మరాజు భటులు వచ్చారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ భటులు ఏమన్నారు, యమధర్మరాజు విష్ణు యొక్క గొప్పతనాన్ని ఎలా చెప్పాడు అది ముఖ్యం. విష్ణు యొక్క గొప్పతనాన్ని యమధర్మరాజు చెప్తారు. అటువంటి ఉపాఖ్యానం రేపు మనకు అత్యద్భుతంగా ఉంటుంది. అంచేత ఈ అజామిలుడి యొక్క ఉపాఖ్యానం మనందరూ కూడా భక్తి శ్రద్ధలతో వింటే సమస్తమైనటువంటి పాపాలు కూడా తొలుగుతాయట. నారాయణుడి యొక్క గొప్పతనం, నామ మంత్ర జపం ఎంత విశేషమైనదో తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మనం రేపు మంచి విశేషంతో కలుసుకుందాం. మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అని ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయడం, షేర్ చేయడం, విష్ణు భక్తులకి అందరికీ ఇది పంపించడం, ఆ భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.